నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డ తరచూ గుక్కపట్టి ఏడుస్తోందా? రక్తం ఇచ్చిన వాళ్లకి ప్రయోజనాలెన్నో. ఎండల్లో ప్రయాణమా? అయితే జాగ్రత్త. నరాల్లో భరించలేని నొప్పి, రాడిక్లోపతి. ఇంకా హెల్త్ టిప్. ఆకలేసినప్పుడు పసిబిడ్డ గుక్కపట్టి ఏడవటం మనకు తెలిసిందే. అయితే కడుపు నిండుగా తల్లి పాలు పట్టినప్పటికీ కొంతమంది పసిపిల్లలు అదే పనిగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఇలా పసిబిడ్డ ఏడవటం వెనుక పొట్టలో తలెత్తే సమస్యలే చాలా వరకు కారణంగా ఉంటాయి. తాగిన పాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు, జీర్ణ మండలంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పసిపిల్లలు ఏడుపును లంకించుకుంటూ ఉంటారు. పొట్టలో తలెత్తిన ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కోలిక్ పెయిన్గా పిలుస్తారు. పసిబిడ్డకు పొట్టలో నొప్పిని తెచ్చిపెట్టే కోలిక్ పెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలానాం రోదనం బలం అనేది మన నానుడి. పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడిస్తే తాగిన పాలు బాగా జీర్ణమై పిల్లలు పుష్టిగా ఎదుగుతారనేది ఈ నానుడి వెనుక ఉన్న అర్థం. కానీ పసిపిల్లలు అస్తమానం అదే పనిగా ఏడుస్తుంటే ఆ ఏడుపు వెనక పిల్లల ఆకలితో పాటు ఇతరత్రా కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడుస్తున్నారంటే అందుకు పొట్టలో ఇబ్బందులే కారణంగా ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం, తాగిన పాలు జీర్ణం కాక పసిపిల్లలు అవస్థపడటాన్ని డాక్టర్లు కోలిక్ పెయిన్ అని చెబుతారు. కోలిక్ అంటే ఏంటి? యూజువల్గా ఇన్ఫాంట్స్లో సడన్ అండ్ ఎక్సెసివ్ క్రయింగ్, అదర్వైజ్ హెల్దీ బేబీస్లో అన్కంట్రోల్డ్ ఎక్సెసివ్ క్రయింగ్ని కోలిక్ అంటాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా కోలిక్ అనేది సడన్ ఎక్సెసివ్ క్రై, ఎస్పెషల్లీ 1.5 month to 3 to 4 month ఓల్డ్ బేబీస్లో ఎక్కువగా చూస్తాము. ఈ బేబీస్ ఏడ్చేటప్పుడు బాగా మొహం కందిపోవటం, కాళ్ళు చేతులు స్టిఫ్గా చేయటం, మెడ వెన్ను వెనక్కి స్ట్రెచ్ చేయటం అంటే ఆర్చింగ్ చేయటం లాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం. ఇది యూజువల్గా ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతుంది అండ్ ఒక కంటిన్యూస్గా 3 to 4 hours ఎక్సెసివ్ క్రయింగ్ చూస్తాము. అలానే ఈ పిల్లలు క్రయింగ్ ఆపిన తర్వాత కూడా ఇంకా ఫస్సీగా ఉండటం కూడా కోలిక్ యొక్క లక్షణం. పిల్లలన్నాక ఆకలేసినప్పుడు ఏడవటం మామూలే. పక్క తడిగా ఉన్నప్పుడు, బట్టలు బిగుతుగా ఉన్నప్పుడు, కాళ్లకు చేతులకు కట్టిన తాళ్ల వంటి అలంకారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పసిపిల్లలు ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. అన్ని రకాల సమస్యల్ని తమ ఏడుపు ద్వారానే మనకు తెలియజేస్తూ ఉంటారు. కోలిక్ పెయిన్తో బాధపడుతున్న పిల్లల ఏడుపులో కొన్ని ప్రత్యేక లక్షణాల్ని మనం గమనించవచ్చు. పిల్లలు ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఏడుస్తుంటారు. పాలు తాగించిన తర్వాత పొట్టంతా ఉబ్బుతూ ఉంటుంది. పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవటం, పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణ వ్యవస్థ చక్కగా ఎదగకపోవటం, తల్లిదండ్రుల్లో అవగాహన లేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆతృతతో పాలు పట్టించటానికి ప్రయత్నించటం, దాంతో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడటం, ఇలా ఎన్నో అంశాలు పసిపిల్లల్లో పొట్ట నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. కోలిక్కి స్పెసిఫిక్ కాజెస్ ఏమి ఉండవండి, బట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఇన్ఫాంట్స్లో ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా డెవలప్ అయి ఉండకపోవటం, వాళ్ళ గట్లో హెల్దీ బ్యాక్టీరియా యాడిక్వేట్గా లేకపోవటం, ఓవర్ ఫీడింగ్ ఆర్ అండర్ ఫీడింగ్ చేయటం, ఆర్ ఫీడింగ్ తర్వాత సరిగ్గా బర్ప్ చేయకపోవటం లాంటివి కోలిక్ని ఇంకా సివియారిటీని పెంచుతాయి. యూజువల్గా కోలిక్ పెయిన్ ఫుడ్ అలర్జీస్ ఉన్న బేబీస్లో ఇనిషియల్ మేనిఫెస్టేషన్ కూడా అయి ఉండొచ్చు. కోలిక్ని ఎలా నిర్ధారించుకోవాలి? యూజువల్గా ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇన్ఫాంట్స్లో నోటీస్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ తీసుకున్న తర్వాత కోలిక్ని డయాగ్నోస్ చేయవచ్చు. దీనికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవు. సో కోలిక్ పెయిన్ కాంప్లికేషన్స్ ఏంటి? కోలిక్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి. బేబీ ఏజ్ పెరిగే కొద్దీ సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. యూజువల్గా కాంప్లికేషన్స్ అంటే ఎక్సెసివ్గా బేబీ ఏడవటం వల్ల పేరెంట్స్ యాంగ్షియస్ అవ్వటం, ఎస్పెషల్లీ మదర్స్ గిల్ట్ ఫీల్ అవ్వటం, డిప్రెస్ అవ్వటం, దీనివల్ల వాళ్ళ ఫీడింగ్ తగ్గటం, ఒక్కొక్కసారి ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా స్టాప్ చేయాల్సి రావటం జరుగుతుంది. ఇదే కాకుండా బేబీ ఎక్సెసివ్గా క్రై చేసేటప్పుడు వాళ్ళని కన్సోల్ చేయడానికి షేక్ చేయటం వల్ల షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ కూడా రావచ్చు.
పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్ వేస్తే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించటం మంచిది. రోజులో కొద్ది మోతాదుల్లో అనేకసార్లు పాలు పట్టించటం మేలు. పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయటం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ అందువల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజ గుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆ విషయాన్ని పిల్లల డాక్టర్కు చెబితే వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు కనుగొని పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. కోలికి పెయిన్ ట్రీట్మెంట్ ఏంటి? కోలికి పెయిన్కి స్పెసిఫిక్ మెడికేషన్స్ అంటూ ఏమీ ఉండవండి. బట్ మనం కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవ్వచ్చు. సూదింగ్ స్ట్రాటజీస్ లైక్ బేబీకి పాసిఫైయర్ ఇవ్వటం, బేబీని ఎత్తుకుని వాక్ చేయటం, లేకపోతే రాకింగ్ చేయటం, క్రెడిల్ యూస్ చేయటం, లేకపోతే స్ట్రోలర్లో వాకింగ్కి తీసుకువెళ్ళటం, కార్ రైడ్కి తీసుకువెళ్ళటం లాంటివి చేయొచ్చు. బేబీకి వామ్ బాత్ ఇవ్వటం, టమ్మీ మసాజ్ చేయటం, టమ్మీ టైం ఇవ్వటం ఇలాంటివి కూడా కోలికి పెయిన్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాయి. ప్రాపర్ బర్పింగ్ కూడా కంపల్సరీ. అండ్ ఫీడింగ్ స్ట్రాటజీస్ లైక్ బాటిల్ ఫెడ్ బేబీస్లో అప్రైట్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వటం, ప్రాపర్గా బర్ప్ చేయటం వల్ల కోలికి పెయిన్ తగ్గుతుంది. అలానే ఎల్ రూటరీ కంటైనింగ్ ప్రోబయోటిక్స్ కూడా కోలికి పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కోలికి పెయిన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? కోలికి పెయిన్ ప్రివెంట్ చేయడానికి మెయిన్ అండ్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది యాడిక్వేట్ బర్పింగ్. ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి యాడిక్వేట్గా బేబీని బర్ప్ చేయించాలి. అలానే ఓవర్ ఫీడింగ్ అండ్ అండర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయాలి. పొట్టనొప్పితో బాధపడే పసిపిల్లల్లో కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. ఏ కొంచెం అసౌకర్యం కలిగినా ఇట్టే ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాపాయిని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. పొట్టనొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో తడిసిన టవల్ని పాపాయి పొట్ట మీద ఉంచటం, పొట్ట మీద బోర్లా పడుకోబెట్టడం చేయాలి. పొట్ట మీద గోరువెచ్చటి కొబ్బరి నూనెతో మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. కోలిక్ పెయిన్తో బాధపడే పిల్లల్ని తల్లి ఎప్పుడూ ఒడిలో ఉంచుకోవటం మేలు. పొట్టలో నొప్పి ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి తగిన చికిత్స ఇప్పించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మనిషి చేయగల అతి గొప్ప దానం రక్తదానం. రక్తదానం చేయటం అంటే మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయటం లాంటిది. అవసరంలో ఉన్నవారికి రక్తదానం చేస్తే వాళ్ల ప్రాణాలు నిలబడతాయి. అయితే రక్తం తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వాళ్లకు కూడా చాలా ప్రయోజనాలు దక్కుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్లు, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు ఉండి 100 సార్లకు పైగా రక్తదానం చేసిన వాళ్లని, 40 ఏళ్లలోపు ఉండి 5-6 సార్లు రక్తదానం చేసిన వాళ్లని కలిపి శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మన రక్త కణాల్లో వయసు పెరిగే కొద్దీ కొన్ని జన్యుపరమైన మార్పులు అంటే మ్యుటేషన్లు జరుగుతూ ఉంటాయి. ఆ మ్యుటేషన్ల కారణంగానే లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తలు పరిశోధించిన 2 గ్రూపుల్లోనూ మ్యుటేషన్లు ఒకేలా ఉన్నప్పటికీ ఎక్కువసార్లు రక్తదానం చేసిన వాళ్లల్లో కోల్పోయిన రక్త కణాల స్థానంలో తరచూ సరికొత్త ఆరోగ్యవంతమైన రక్త కణాలు పుట్టుకు వస్తున్నాయి. వాటిలో క్యాన్సర్ కణాల ఉనికి లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే ఈ కొత్త రక్త కణాల వల్ల రక్తం కూడా చిక్కబడకుండా ఉంటోంది. దీంతో గుండె జబ్బులు, మధుమేహం వంటివి కూడా బాగా తగ్గే అవకాశం ఉందని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వీలు కుదిరినప్పుడల్లా రక్తదానం చేయటానికి ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవికాలం సెలవుల సీజన్ కావడంతో మనలో చాలా మంది తరచుగా పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బయట మండిపోయే ఎండలకు తోడుగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వాతావరణం కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా కలుషిత నీటి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల మూలంగా డస్సిపోకుండా ఉండేందుకు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలను నివారించుకునేందుకు వేసవి ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో బయట ఎంత ఎండలు మండిపోతున్నా సరే సెలవుల సీజన్ కావడంతో పిల్లల కోసం, పిక్నిక్ల కోసం అడపాదడపా ఇంటి నుంచి కాలు బయటపెట్టక తప్పదు, తరచూ ప్రయాణాలు చేయక తప్పదు. ఇలాంటప్పుడు ఎండల బారిన పడి డీహైడ్రేషన్, వడదెబ్బ, విరేచనాల వంటి సమస్యల తాకిడికి గురవుతుంటారు మనలో చాలామంది. అయితే ప్రయాణాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వాతావరణం కాస్తంత చల్లగా ఉండే ఉదయపు వేళల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ బయలుదేరడం మంచిది. ప్రయాణానికి బయలుదేరే ముందు బాగా నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరిగా నీళ్ల బాటిల్ని వెంట ఉంచుకోవాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ కొద్దిగా నీళ్లు తాగుతుండాలి. పిల్లలకు, వృద్ధులకు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. వేసవిలో చల్లగా ఉంటాయి కదా అని పదే కూల్ డ్రింకులను తాగడం మంచిది కాదు. అలాగే ఐస్ క్రీముల్ని కూడా ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి వంటి పళ్లు తరచుగా తింటూ ఉండాలి. ప్రయాణాల్లో తప్పనిసరిగా గ్లూకోజ్ పౌడర్ని వెంట ఉంచుకోవాలి. నీరసంగా, అలసటగా అనిపించినప్పుడు కొద్దిగా గ్లూకోజ్ను చప్పరించడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తడిగా ఉన్న టవల్స్ని, నాప్కిన్స్ని వెంట తీసుకెళ్లాలి. తడి టవల్తో తుడుచుకోవటం వల్ల వేడి, ఉక్కపోతల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు మసాలాలతో కూడిన భోజనం కన్నా సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే మేలు. ఈ జాగ్రత్తలు ప్రయాణాల్లో వేసవి ఇక్కట్లను చాలా వరకు నివారిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మన మెడలోని ఎముకలు కూడా అరిగిపోతూ వస్తాయి. ఈ అరుగుదల అనేది కొందరిలో ఎక్కువగాను, మరికొందరిలో తక్కువగాను ఉండొచ్చు. ఇలా మెడలోని ఎముకలు అరిగిపోవడాన్ని స్పాండిలోసిస్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అరిగిపోతున్న ఎముకల మధ్యన నరాలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నరం ఒత్తిడికి గురయ్యే చోట తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. నొప్పి కూడా భుజాల్లోకి, చేతుల్లోకి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని రాడిక్యులోపతిగా పిలుస్తారు డాక్టర్లు. నరాల్లో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే రాడిక్యులోపతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రాడిక్యులోపతి అంటే ఏంటి? రాడిక్యులోపతి లేదా మనకి నరాల సమస్యల్లో గనక చూస్తే ఈ మెడ భాగం నుంచి చేతిలోకి గుంజడము, నడుం భాగంలో నుంచి కాల్లోకి గుంజడం. ఎలా అయితే ఒక చెట్టుకి కింద వేర్లు ఉంటాయో మన నర్వ్ ఒకటి ఫామ్ అవడానికి కూడా ముందు స్పైనల్ కార్డ్ నుంచి రూట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ రూట్స్ యొక్క కంప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్పైనల్ కార్డ్ కనుక చూసినట్లయితే మనం బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ని వర్టిబ్రే అని పిలుస్తారు. ఒక బోన్కి మధ్యన డిస్క్ అనేది అమర్చబడి ఉంది. మరి ఆ దిండు లోపల ఒక జెల్లీ ఉంటుంది. దాని చుట్టూతో ఒక రబ్బర్ టైర్ లాంటిది ఉంటుంది. ఇది మనం పైకి కిందకి ఎగిరినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు, వంగినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రాంగ్ పోస్చర్స్లో ఎక్కువసేపు కూర్చుంటామో, లేదంటే గనక రాంగ్ పోస్చర్లో బరువులు ఎత్తుతామో, దాని మీద ఒత్తిడి అనేది పెరిగి ఆ దిండు పగిలిపోయి దానిలో ఉన్న జెల్లీ అంతా బయటకు వస్తుంది. ఆ జెల్లీ ఏదైతే ఉందో దాన్నే డిస్క్ ప్రొలాప్స్ అని పిలుస్తారు. అది వచ్చి ఆ రూట్స్ని కంప్రెస్ చేయటం వల్ల ఈ నర్వ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్నే రాడిక్యులోపతి అంటాం. రాడిక్యులోపతి లక్షణాలు ఎలా ఉంటాయి? నొప్పిలాగా చెయ్యంతా గుంజటం. 2 మోటార్ వీక్నెస్ అంటాం. అంటే ఆ నరం ఏదైతే కండరాలకి సప్లై చేస్తుందో ఆ కండరాలు వీక్గా అయిపోతాయి. మనం ఈ చెయ్యి ఎత్తాలనుకోండి, C5 రాడికల్ అనేది సప్లై చేయాలి దానికి. అది ఒత్తిడికి లోనవటం వల్ల ఆ మనిషి చెయ్యి పైకి ఎత్తలేకపోతారు. అలానే ఒక చోట స్పర్శ తెలియకపోవటం. ఈ రాడికల్ యొక్క కంప్రెషన్ వల్ల ఆ స్పర్శ ఎక్కడైతే మనకి స్కిన్కి సప్లై చేస్తోందో ఆ పార్ట్ వరకు వాళ్ళకి నంబుగా అనిపిస్తుంది. అంటే ఒక ఎనస్థీషియా ఇచ్చినట్టు తిమ్మిరి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా రాడిక్యులోపతి లక్షణాలు అయితే వాళ్ళు కొంత దూరం కూడా నడవలేని పరిస్థితి, వంగలేరు, లేవలేరు. ఈ మజిల్ స్పాజం అనేది స్టార్ట్ అయిపోయి వాళ్ళకి స్టిఫ్గా అయిపోతుంది. రాడిక్యులోపతికి కారణాలేంటి? ఈ రాడిక్యులోపతి మనకి కంప్రెషన్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు షుగర్ పెరగటం వల్ల రావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఈ ఒత్తిడి మనకి ట్యూమర్స్ లాంటివి కొన్నిసార్లు అంటే గడ్డల్లాగా ఉంటే కూడా అవి కూడా ఒత్తి వస్తూ ఉంటాయి. రాంగ్ పోస్చర్లో వెయిట్ లిఫ్ట్ చేయడం, వీటి వల్లనే ఎక్కువ మనం రాడిక్యులోపతి అనేది గమనిస్తూ ఉంటాము.
రాడిక్యులోపతిని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? ఎవరికైతే ఈ కండరాల వీక్నెస్ డెవలప్ అయి వాళ్ళు ఆ పని చేయలేకపోతారో, ముందు నడిచినట్లుగా ఎక్కువ దూరం నడవలేకపోతారు, లేదంటే మెట్లెక్కి దిగడము ఇవన్నీ కూడా సమస్యగా మారుతున్నాయి, ఒక పెన్ను పట్టుకోలేని పరిస్థితి కూడా వచ్చేసింది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. స్పర్శ తెలియట్లా, పాదం ఇలా పడిపోయినట్లయింది, చెప్పులు జారి వెళ్ళిపోతున్నాయి, అప్పుడు మేము ఖచ్చితంగా స్కానింగ్లు అనేవి చేసి వాళ్ళకి సర్జరీ లాంటి అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రాడిక్యులోపతిని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? ఈ నరాలు, డిస్కులు ఇవన్నీ కనపడాలి అని అంటే మనము కొంచెం పెద్ద స్కానింగ్లు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా కిందపడి ట్రామా అంటే మనకి దెబ్బ తాకి ఫ్రాక్చర్ లాంటివి సస్పెక్ట్ చేస్తుంటే వాళ్ళలో ఎక్స్రే కూడా కొంతవరకు మనకి అవగాహన కలిగిస్తుంది. కానీ సిటీ స్కాన్ లాంటి పెద్ద స్కాన్స్ చేసుకుంటే కనుక ఆ బోన్స్ యొక్క డీటెయిల్స్ మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి కూడా కనిపెట్టగలుగుతాం. ఇంకపోతే ఎంఆర్ఐ స్కాన్ అనేది స్పైన్కి గనక చేసుకున్నట్లయితే దాంట్లో డీటెయిల్స్, ఈ డిస్క్కి సంబంధించినవి, బోన్స్ అండ్ నర్వ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఒక పర్సన్కి కరెక్ట్గా మనం నర్వ్ మీద ఒత్తిడి ఉందా లేదా, సర్జరీ అవసరమా లేదా అనుకున్నప్పుడే ఈ స్కానింగ్స్ అనేది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. రాడిక్యులోపతికి చికిత్స ఎలా ఉంటుంది? ప్రాపర్గా ఈ నరాలకు సంబంధించి రాడిక్యులోపతికి ఎలాంటి మందులు వాడితే వీళ్ళకి బాగుంటుంది అనేది ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకి ఏది అవసరం, వీళ్ళ మిగతా పారామీటర్స్ అన్నీ కిడ్నీ, లివర్, హార్ట్ సంబంధించి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఆ మందులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల నర్వ్ పెయిన్ కిల్లర్స్ అంటాం, అంటే గబాపెంటిన్ అని, ప్రిగాబాలిన్ అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఈ నొప్పి అనేది చాలా మటుకు తగ్గించగలుగుతూ ఉంటాము. వీటితో పాటుగా కొన్ని రకాల ఎక్సర్సైజెస్, బ్యాక్కి, నెక్కి స్ట్రెంగ్థెన్ చేసే ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటాము. కొన్నిసార్లు అయితే స్టెబిలైజ్ చేసి దాన్ని కొద్ది రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలి అని చెప్తాం. ఎందుకు? చాలామంది ఆ మాట వినరు. ఒక పూత లేదంటే వాపు వచ్చిన దెబ్బ మీద కనుక మనం అదే పనిగా రుద్దుతూ ఉంటే అది మానడం ఎలాగైతే కష్టమవుతుందో, ఈ రాడిక్యులోపతి కూడా సివియర్గా ఉన్నప్పుడు మనం దానికి రెస్ట్ ఇవ్వకుండా అదే పనిగా దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక ఇబ్బంది కాన్స్టెంట్గా పర్మనెంట్గా మారిపోతుంది. సో మనం రెస్ట్ ఇచ్చి ఒక కాలర్ లాంటిది మెడకి వేసుకోవడం లేదా బెల్ట్ లాంటిది నడుముకు వేసుకోవడం ద్వారా దానికి సరైన రికవర్ అయ్యే అవకాశాన్ని మనం కల్పిస్తున్నట్లు. దాంతోపాటుగా మందులు కూడా వాడి కొంచెం రికవర్ అయిన తర్వాత అప్పుడు ఫిజియోథెరపీ ఒక డాక్టర్ అడ్వైస్ చేసిన తర్వాత మాత్రమే మనం తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఫిజియోథెరపీ తోటి మనం ఈ బ్యాక్కి, నెక్కి కావాల్సిన స్ట్రెంగ్త్ని చేకూర్చుకొని దాంతోపాటు యోగా లాంటి, సూర్య నమస్కారాలు లాంటివి చేస్తూ వీలైనంత వరకు హెవీ వెయిట్ లిఫ్టింగ్ కాకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేది కనుక చేసుకుంటే ఈ డిస్క్ ప్రొలాప్స్, రాడిక్యులోపతిల నుంచి చాలా మటుకు మనం బయటపడగలుగుతాము. రాడిక్యులోపతిని నివారించుకోవచ్చా? పూర్వ పద్ధతుల్లో నువ్వులుండలని ఇలాంటివన్నీ కూడా చేసి పిల్లలకి పెట్టడం అలవాటు చేయాలి. దాని ద్వారా కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ తోటి వెళ్ళి వాళ్ళకి పటిష్టమైన బోన్స్ అండ్ మజిల్స్ ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు చిన్న వయసు నుంచే మనకి స్ట్రెంగ్త్ కోసం యోగా లాంటివి నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండటం అనేది చాలా అవసరం. వాటితో పాటు ఎండలోకి వెళ్ళడం, కొంతవరకు సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ మన భారతదేశంలోనే ఎక్కువగా చూస్తున్నాము. ఇంత ఎండకి తిరిగినా కూడా ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ రెండే కారణాలు: సరైన ఆహారం లేకపోవడం, ఎండలో వెళ్ళి పిల్లలు ఇదివరకట్లాగా ఆడుకోకపోవడం. వాటితో పాటు మనం ఎక్కడైనా ఎక్కువసేపు కూర్చుని నుంచుని ఒక పని చేస్తున్నాము అని అంటే మన పోస్చర్ స్ట్రెయిట్గా ఉందా లేదా అనేది గమనించుకోవాలి. అడ్డదిడ్డంగా గనక మనం పడుకుని పోయి ఒక దిండు కానీ ఏదన్నా ఎత్తు బాగా పెట్టేసుకోవడము అలాంటివి జరిగినప్పుడు మెడలోని సమస్యలు విపరీతంగా గమనిస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాళ్ళు కునికిపాట్లు పడుతున్నప్పుడు ఈ మెడకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. వాళ్ళు కాలర్ లాంటివి వేసుకొని ఈ ప్రయాణాలు చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇకపోతే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అండ్ బలానికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా నిపుణులైన డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడుకోవటం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అయితే ఈ రాడిక్యులోపతి సమస్యకి మనం అసలు గురవ్వకుండా ఉంటాము. మెడల్లోని ఎముకల అరుగుదల మూలంగా వచ్చే రాడిక్యులోపతికి తొలి దశలోనే చికిత్స మొదలు పెట్టాలి. కాలర్ బెల్ట్ వాడుకోవటం ద్వారా కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.
ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. బయట ఎండలు మండిపోతున్నప్పుడు పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకుని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.